పక్కన పెట్టి పక్కా ఫైనాన్సర్ గా మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. Let's welcome them. 1 2 3 నేను కథరి నాకు నేనే రాజు మంత్రి మాయస్తా పగలు రాత్రి పై బర్త్డే ఉంది తిమిరి. నా పేరు ఫైనాన్స్ పురుషోత్తం. కొంతమంది యాంకరింగ్ చేసి సంపాదించుకుంటారు, కొంతమంది కామెడీ చేసి సంపాదించుకుంటారు. నేను వడ్డీకి ఇచ్చి సంపాదించాను. పిల్లోడు ముట్టికి చడ్డీ ఎంత అవసరమో ఫైనాన్స్ వ్యాపారికి వడ్డీ కూడా అంత అవసరం. రష్మి, అందరూ నన్ను వచ్చి డబ్బులు అడిగితేనే ఇస్తాను. నువ్వు అడగకుండా నీకు 50,000 ఇస్తాను. ఉంచుకో సరదాగా, ఉంచుకో. Thank you. చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నావు కదా. అవును, యాక్చువల్లీ చాలా క్రిటికల్ పొజిషన్. నాకు తెలుసు, అందుకే నీకు ఇచ్చా. అవును, శంకర్ సప్తగిరి నా దగ్గర డబ్బులు తీసుకొని 3 నెలలు అయింది. ఇప్పటివరకు అసలు లేదు, వడ్డీ లేదు, ఫోన్ లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇంటికి వెళ్ళి డైరెక్ట్ అటాక్ చేస్తేనే కరెక్ట్. శంకర్ సప్తగిరి, మా ఆయన ఇంట్లో లేరండి. మీ ఆయన ఇంట్లో లేడు? మా ఆయన కూడా ఇంట్లో లేరు. ఉండరు. ఎందుకుంటారు? డబ్బులు అడగడానికేమో మీ ఆయనలు వస్తారు, నేను డబ్బులు అడగడానికి వస్తేమో మీరు వస్తారు. ఎక్కడికి వెళ్ళారు మీ మొగుళ్ళు? మా ఆయన చెన్నై వెళ్ళాడండి. మా ఆయన అమరావతి వెళ్ళాడు. అమరావతి ఇంకా కట్టలేదుగా. ఎక్కడ కడుతున్నాడు చూడ్డానికి వెళ్ళాడు. ఇక్కడ అప్పు కట్టడం శాత కాదు కానీ అమరావతి ఎక్కడ కట్టుతున్నాడు చూడడానికి వెళ్ళాడా? మీ మొగుళ్ళు దగ్గర నా అప్పు ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఎక్కడికి? మీ మొగుళ్ళు నా అప్పు తీర్చేంత వరకు ఇద్దరు నా దగ్గరే ఉండాలి. రండి కూర్చోండి. ఒకటేమో జింకలా ఉంది, ఒకటేమో జిరాఫీలా ఉంది. అందలకి జిరాఫీ లాగుందండి. హలో, ఏమండి మీరు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆ పురుషోత్తమం లాక్కొచ్చేసాడండి. పని చేయని నంబర్ ఏమో నాకు ఇస్తారు, పని చేసిన నంబర్ ఏమో పిల్లలకి ఇస్తారు. ఆవిడ సరస్వతియా? మేము అప్పు తీర్చకపోతే మా పిల్లలు లాక్కొచ్చేస్తారా నువ్వు? ఒకడేమో కిచెన్ లో దాక్కొని చెన్నైలో ఒకడు, ఒకడు అటుక మీద దాక్కొని అమరావతిలో ఒకడు. డబ్బులు ఇచ్చేటప్పుడేమో వైద్యుల్లా చూస్తారు, అడిగేటప్పుడేమో భూత వైద్యుల్లా చూస్తారు. ఎందుకురా? నీకు 2 రోజుల్లో డబ్బులు ఇస్తాను, మా పిల్లలు మాకు పంపించా. 2 రోజులు అయిన తర్వాత నా డబ్బులు ఇచ్చి మీ పిల్లని మీరు తీసుకెళ్ళండి. ఇదిగో నీ పేరేంటి? గంగా అండి. ఇల్లు ఊడు. నువ్వు ఇల్లు మొత్తం ఇల్లు కడుగుడే. మా పిల్లలతో నీ పనులు చేయించుకున్నావేంట్రా? తేరగా కూర్చోబెట్టి తిండి పెట్టడానికి నేను కట్టుకున్న మొగుడిని కాదురా, కంట్రీ ఫైనాన్సర్ని. నా ట్రాక్ రికార్డ్ తెలియకుండా నా దగ్గర అప్పు చేస్తారా మీరిద్దరు? ట్రాక్ రికార్డ్. చంద్ర గారు, మీ డబ్బులు నాకు ఇప్పుడు అవసరం లేదు. ఉంచు రష్మి, భలేదానివే. నీ ఏదైనా అవసరం ఉంటుంది ఉంచుకో. లేదు వద్దు చంద్ర గారు, ఇట్స్ ఓకే. ఉంచుకో రష్మి, ఎందుకు కంగారు పడుతున్నావు? మళ్ళీ ఊడిపిస్తాడేమో. డబ్బులు తర్వాత ఇస్తాం కానీ ఫస్ట్ మా పిల్లలను పంపించరా. నీ పిల్ల మీద చేయబడిందో నేను ఊరుకోను. ఈ దరిద్ర అర్జెంట్ గా తీర్చేద్దాం పదరా. హలో లేడీస్, కమ్ హియర్. ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంటా? అంటే కొంపదీసి మాత ఐటమ్ సంగ వేస్తావేంటి నువ్వు? కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు. ఏంటి అరాచకం? పురుషోత్తం గారు, నాకు వద్దండి మీ డబ్బులు ప్లీజ్. రష్మి ఉంచు రష్మి, ఎందుకు కంగారు పడుతున్నావు? నాకు వద్దండి, మీరు ఉంచు రష్మి, నీకు డాన్స్ వచ్చు కదా, ఎందుకు కంగారు పడుతున్నావు? దేనికైనా అవసరం ఉంటుంది, ఉంచుకో రష్మి. కంగారు కూర్చో నువ్వు. అరే పురుషోత్తం, మా భార్యలతో ఐటమ్ సాంగ్ వేస్తున్నావేంట్రా? వెలుడి సాంగ్ చేయడానికి నేను కట్టుకున్న మొగుడిని కాదురా, కంట్రీ ఫైనాన్సర్ని. ఇంతకు మీరు డబ్బులు తెచ్చారా లేదా? అప్పు కోసం వెళ్ళామే, ఎక్కడ దొరకలే. మళ్ళీ అప్ప వీడి దగ్గర ఐటమ్ సంగ ఇచ్చారు, మళ్ళీ వాడి దగ్గర కూడా ఐటమ్ సంగ వేయాలా మేము? వాడికి ఏ సాంగ్ ఇష్టమో కనుక్కోండి, ఇక్కడ రిహార్సల్ చేసుకొని వస్తాం మేము. వీడికి డబ్బులు కట్టి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళేది ఏమన్నా ఉందా లేదా? వాళ్ళే తీసుకెళ్లే మొహాలేనా? నీ సోకుల కోసం కదా మేము అప్పు చేసింది. అయితే ఇంకేం భాగ్యం, పురుషోత్తం దగ్గర మేమే ఉండి మా అప్పు మేము తీర్చుకుంటాం. అక్కడ చూడన్నా, అది నీ పిల్ల, నేను చూడను. ఇక్కడ చూడన్నా నీ పెళ్ళం. రే మా భార్యలతో విజయమాల్యలా బిహేవ్ చేస్తున్నావేంట్రా? నా
వారానికి నేను విషయం మాలేనులేరా. 4 రోజులు టైం ఇవ్వరా, డబ్బులు ఇచ్చేస్తా. మా పిల్లలు పంపించరా. 4 రోజులు అంటే 40 రోజులు తీసుకోండి. అంతవరకు మీ పిల్లలు మాత్రం నా దగ్గరే ఉంటారు. మనిషిలో బిహేవ్ చేయరా రేయ్. పురుషోత్తం గారు రశ్మి ఉంచు రశ్మి, నాకు వద్దండి ప్లీజ్ పురుషోత్తం గారు. ఉంచు. నువ్వు కంగారు పడద్దు. 50,000 దేనికి నా అవసరం ఉంటే డబ్బులు అవసరం లేదంటావు. ఉంచుకో రశ్మి, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ దగ్గర గార్డులా ఉండే కంటే ఈ అప్పెలా తీర్చాలి ఆలోచిద్దాం. పదరా పదన్నా. మేడం ఈరోజు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలి 50,000 మీరు ఇస్తే, ఆ, ఓకే. లేకపోతే ఫైన్ పడుతుంది. ఆ, ఇది యూజ్ చేసేయండి పర్లేదు. అరే శంకర్, సప్తగిరి బయట కాదురా బైక్. ఏంట్రా ఉదయాన్నే? నిన్న రాత్రి ఆ పురుషోత్తం గాడు మీ ఇద్దరు పిల్లలను తీసుకొని పబ్బుకు పోయిండ్రా. అరే పురుషోత్తం బయటికి రారా. ఏంట్రా ఇప్పుడే పడుకుని అప్పుడే లేపారు? రాత్రి మా పిల్లలు తీసుకొని పబ్కి వెళ్ళామంట. పక్కన లేడీస్ లేకపోతే పబ్లో ఎంట్రీ ఇవ్వరు. ఒరేయ్, అయితే మా పిల్లల్ని తీసుకెళ్తావా? అక్కడ నీ పిల్లమా నా పిల్లమా ఇంకోటి పిల్లం ఉండదు. పక్కన పాప ఉందన్నది చూస్తారు. పాప కావాలని చెప్పి మా పిల్లలు తీసుకెళ్ళిపోతారా నువ్వు? లేకపోతే తెరగా ఇంట్లో కూర్చోబెట్టుకుని తిండి పెట్టాలని కట్టుకున్న మగున్నారా నేను? మా పిల్లలు లేదా? రాత్రి పబ్లో బాగా అలసిపోయారు, పడుకున్నారు. మెంటల్ దానా రండి. ఏంటి రాత్రి వీడితో పబ్కి వెళ్ళామంట. లేక నేరుగా ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెట్టడానికి నాకు కట్టుకున్న మొగుడేం కాదు అక్కడ, కంట్రీ ఫైనాన్షియర్. Exactly. అయినా నిన్న పబ్బుకే తీసుకెళ్లాడు. ఈ రోజు నా అప్పు తీర్చలేదు అనుకో, రేపు గోవా కూడా తీసుకెళ్తాడు. పెళ్లి చేసుకొని సావచ్చు అలా పిసికించుకోవడానికి. నాకెందుకురా పెళ్లి? నేను 10 మందికి ఫైనాన్స్ ఇస్తా. నాకు పెళ్లి అవసరమా? మా పిల్లలు వదిలే పెళ్లి దండం పెడతాం వదిలే. అప్పుడే ఏంటా మీరు ఆడుకుంటారంటే? మీరు ఎంత తప్పు వాళ్ళు నేను తీరుస్తాను. అడిగి ఒక ఫోన్ చేసి ప్రాబ్లం లో ఉంటే పురుషోత్తం నీకెంత ఇవ్వాలి మొత్తం వడ్డీతో సా ఇగో తీసుకో. నేను వీళ్ళిద్దరితో గోవాలు తర్వాత ఆ డబ్బులు తీసుకుంటా. పగిలిపోద్ది పురుషోత్తం. ఏంటి గోవా తీసుకెళ్ళదే? తీసుకో. మాట్లాడదు. గోవా తీసుకెళ్తాం. గోవా మా పిల్లలు ఎక్కడ తీసుకెళ్తున్నారా? ఆడే తీసుకెళ్తారు పబ్బుకి. ఆడే తీసుకెళ్తారు గోవా. మేము తీసుకెళ్ళావా? అరే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామంటే ఇద్దరా దరిద్రుడా? వారు చేసే పిచ్చి చేష్టలకి ఇద్దరు తూర్పు దిక్కున దండం పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేరు మీరు. నా పక్కన ఉంటేనే ఇంటి పక్కన ఉండే వాళ్ళు, ఆడ పక్కన ఉంటే ఎక్కడ ఉంటారో తెలియదు దరిద్రులారా. రష్మి అప్పుడు తీరుస్తాడు. నా డబ్బులు ఇస్తావా? వచ్చే నెల. వచ్చే నెలనా? ఒప్పుకోదు. నేను ఇంటికి తీసుకెళ్ళు. అదేంటి? వెళ్ళాలి. నువ్వు అసలు ఇప్పుడే లేదు, నాకు అవసరం ఎప్పుడు ఉంటాయి. పాట కోకా 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 కడితే కొరకు. ఏం చేస్తావురా రష్మి? ఏంటి? ఇంత ప్రాబ్లం ఉంటే నేను మర్చిపోయావు నీ సుధీర్ని? ఎంత మళ్ళీడికి ఇగో ఒడిస్తా తీసుకో. దరిద్రుడు నేను అందరి వెనకాల పట్టి నువ్వేంటారు నా వెనకాల పడ్డావు? ఏ హలో, నీతో వెళ్ళడం కన్నా ఈ పురుషోత్తం గారితోనే ఉండడం బెటర్. లెట్స్ స్టార్ట్ విత్ సప్తగిరి గారు. నవ్వు చాలా ఎక్స్ట్రా ఉంది. చంద్ర ఎప్పుడు నా ఫేవరెట్. సూపర్. ప్రొడ్యూసర్ గారు మీకు ఎట్లాంటి ఫైనాన్షియల్ ఎప్పుడైనా తగిలారా? ఇప్పటివరకు లేదండి, అలా తగులుతారని అనుకోవట్లేదు. ఒక సామాజిక అంశాన్ని ఒక కామెడీ వేలో ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చంద్ర. ఇట్స్ గ్రేట్ గోస్ టు యూ అండ్ ఈవెన్ రైటర్ ఆల్సో. చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు ఎలా అనిపించింది ఈ స్కెట్? మీకు ఫస్ట్ టైం డబ్బులు ఇచ్చినప్పుడు డౌట్ వచ్చింది నాకు, ఏదో చేస్తారు లాస్ట్లో. అండ్ సుధీర్ గారి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ప్లస్ కాన్సెప్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా నవ్వుకున్నాను. సూపర్. నౌ మూవింగ్ ఆన్ టు రోజా గారు. కాల్మనీ అనేది చాలా సీరియస్ ఇష్యూ స్టేట్ లో కూడా. దాన్ని నిజంగా చాలా కామెడీగా చూపించారు. బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. థ్యాంక్ యూ రోజా గారు. ఓవర్ టు యు నాగబాబు సార్. చాలా బాగుంది చంద్ర. ప్రతి డైలాగ్ మంచి బాబేల్ని అప్పు ఇవ్వక ముందు వైద్యుడు, అప్పిచ్చాక బొత్త వైద్యుడు.
సుధీర్ ఎంట్రీ అదిరిపోయింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత సుధీర్ entry. ఎంట్రీ సుధీర్ ఎగ్జిట్. చాలా బాగా చేశారు చంద్ర, థ్యాంక్ యూ ఫుల్ ఎంటర్టైన్ చేశారు, అందరూ బాగా చేశారు.